వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి డిస్కస్ చేద్దామండి. మ్యాటర్ ఆఫ్ 2 or 3 minutes, ఒక 2 లేదా 3 నిమిషాలు ఆ విషయం గురించి డిస్కస్ చేద్దాం. మన భారతదేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ మనకి రీసెంట్గా ఒక కొత్త చట్టం రావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ చట్టం అనేది 2019లోనే రావడం అనేది జరిగింది. 2019లోనే ఈ చట్టాన్ని సిఏఏ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఇంప్లిమెంటేషన్కి లేట్ అవడం అనేది జరిగింది. యాక్చువల్గా 2020 నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తలంచడం జరిగింది. కానీ అప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క వ్యతిరేకత వల్ల, అనేక రాష్ట్రాల్లో వచ్చేటువంటి వ్యతిరేకత వల్ల, మరి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేటువంటి వ్యతిరేకత వల్ల ఈ యొక్క సిఏఏ 2019 అనేటువంటి ఈ చట్టాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా 1 or 2 days క్రితం మన అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క సిఏఏ 2019 అనేటువంటి ఈ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాము, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఆగి ఈ 3 or 4 years దాని గురించి అలా వెయిటింగ్లో పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్, ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఇచ్చేటువంటి లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఈ టైంలో దీన్ని ప్రకటించడం అనేది వివాదాస్పదంగా మారడం అనేది జరుగుతుంది. దీని మీద అనేక మంది కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా దీని మీద వాదోపవాదాలు చేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు సిఏఏ చట్టంలో ఏముంది? ఇక్కడ మనకి యాక్చువల్గా చెప్పాలంటే, ఎవరైతే భారతదేశం యొక్క పౌరసత్వం కోరుకుంటారో, ఇతర దేశాల నుంచి వచ్చి ఎవరైతే భారతదేశం యొక్క పౌరసత్వాన్ని కోరుకుంటారో, మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ కావాలని చెప్పేసి కోరుకుంటారో, దానికి సంబంధించినటువంటి ఇది ఒక చట్టం. యాక్చువల్గా ఈ చట్టాన్ని మనకి పౌరసత్వ చట్టం 1955లో మనకి పౌరసత్వ చట్టం అనేది 1955 పౌరసత్వ చట్టం అనేది ఒకటి ఉంది. 1955 చట్టం ఉంది. దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తూ, దాంట్లో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తూ ఈ చట్టాన్ని మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. సరే, దీంట్లో ఏమున్నది అంటే, ఎవరైతే మనం ఇతర దేశాల నుంచి పక్కకి పెట్టినట్టయితే ఒక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాలు ఇంపార్టెంట్. ఒకటి పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్, 3వది ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 దేశాల నుంచి ఎవరైతే శరణార్థులు భారతదేశానికి వస్తున్నారో ఆ శరణార్థుల్లో సిక్కులు కానీ, పార్సీలు, హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైన్లు వీళ్ళందరికీ కూడా భారతదేశ పౌరసత్వం ఇస్తాము. కానీ ఎక్సెప్ట్ ముస్లిమేతరులైనటువంటి ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వము. ఎస్పెషల్లీ ఈ 3 దేశాల నుంచి మాత్రమే. ఒకటి పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్, 3 బంగ్లాదేశ్. ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఉండదు. సిక్కులు, పార్సీలు, హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైనులు, ఈ 6 కేటగిరీస్కి పౌరసత్వం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టంలో ఆ విషయాన్ని పొందుపరచడం జరిగింది. యాక్చువల్గా ఈ చట్టం 2019లో చేశారు, 20 నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి. కానీ దాన్ని ఇప్పుడు మనకి 2024 మార్చి 12 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా దీని మీద అధికారం ఉందా? చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం రాష్ట్రంలో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. నెక్స్ట్ రోహింగ్యాలు కూడా వీటికి వ్యతిరేకంగా పోరాటం అనేది జరుగుతోంది. అనేక మంది ముస్లిమ్స్ పోరాడుతున్నారు. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క చట్టానికి వ్యతిరేకత చూపించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా సిక్కులు, పార్సీలు, హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైన్లు వీళ్ళకి మాత్రమే పౌరసత్వం ఇచ్చి ముస్లింలకు ఇవ్వకపోయినట్లయితే మత సమానత్వం ఎక్కడుంది భారతదేశంలో? లౌకికమైనటువంటి మా యొక్క పదానికి అర్థమేది అని అనేక మంది ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, అయితే మేము ఈ 3 దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా, సిక్కులకి, పార్సీలకి, హిందువులకి, క్రిస్టియన్లకి, బుద్ధులకి, జైన్లకి, వీళ్ళ ఆ దేశంలో మైనారిటీస్ కాబట్టి వాళ్ళకి మేము ఇక్కడ పౌరసత్వం కల్పిస్తున్నాము. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ అందరికీ కూడా మేము పౌరసత్వం కల్పిస్తాము అని చెప్పేసి ఈ 3 దేశాల్లో కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మేము ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్కి మేము ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదని చెప్పేసి కొన్ని వాదాపోవాదాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సిఏఏ 2019 అనేటువంటి ఈ యొక్క చట్టం అనేది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి పరిణామాలు తీసుకురాబట్టి పరిస్థితి అనేది ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వానికి
తీసుకొచ్చారంటే ఇటువంటి చట్టం అనేది రేపటి రోజున మరి ఇటువంటి పరిస్థితికి దారితీస్తుంది అనేది మనందరం కూడా వెయిట్ చేయవలసిందే. కాబట్టి ఈ చట్టం గురించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో బ్రీఫ్గా ఈ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరెవరికి ఈ చట్టంలో అనుమతులు పౌరసత్వం పొందడానికి ఎవరెవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి ఇవ్వలేదు, ఏ ఏ దేశాలు, ఇటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలని కూడా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.